ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. ఈ నెల 5వ తేదీన తెల్లవారుజాము నుంచి పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఈ పంచగ్రహ కూటమి వృషభ రాశిలోకి ఏర్పడుతుంది. ఈ పంచగ్రహ కూటమి వృషభ రాశిలోకి ఏర్పడటం వల్ల కుంభరాశికి చెందిన జాతకులకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులకి వృషభ రాశి అనేది చతుర్థ స్థానం అవుతుంది, అంటే 4వ స్థానం అవుతుంది. ఈ 4వ స్థానంలో ఆల్రెడీ అక్కడ గురుడు ఉన్నాడు, రవి బుధ శుక్ర గ్రహాలు ఉన్నాయి, అంటే 4 గ్రహాలు ఆల్రెడీ అక్కడ ఉన్నాయి. అయితే 5వ తేదీ తెల్లవారుజాము నుంచి చంద్రుడు కూడా ఆ వృషభ రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. ఈ వృషభ రాశిలోకి ప్రవేశం చేయటం, చంద్రుడు అక్కడ మళ్ళీ 7వ తేదీ ఉదయం వరకు కూడా 7వ తేదీ ఉదయం 8 గంటల వరకు కూడా చంద్రుడు అక్కడ ఉండటం, చంద్రుడు అక్కడ వృషభ రాశిలో ఉండటం వల్ల ఈ 2 రోజుల కాలంలో కుంభరాశి వాళ్ళకి పంచగ్రహ కూటమి యొక్క ఫలితాలు అనేవి ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చతుర్థ స్థానంలో కుంభరాశి వాళ్ళకి పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి చతుర్థ స్థానంలో శుక్రుడు చాలా బ్రహ్మాండంగా యోగిస్తాడు కుంభరాశి వాళ్ళకి. చతుర్థ స్థానం అంటే అది మాతృస్థానం, అలాగే వాహన స్థానం కూడా అని మనం చెప్పుకుంటాం. అందువల్ల శుక్రుడు చాలా వరకు కూడా, అలాగే బుధుడు కూడా చతుర్థ స్థానంలో వీళ్ళకి అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు. అలాగే రవి గురులు కూడా అక్కడే సంచారం చేస్తున్నారు చతుర్థ స్థానంలో. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఈ చతుర్థ స్థానంలో ఉన్న గురుడు, శుక్రుడు, బుధుడు అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన క్రియేటివ్ రంగాల్లో ఉండేవాళ్ళు ఎవరైనా సరే, అంటే కళాత్మక రంగాల్లో ఉండేవాళ్ళు, కళారంగాల్లో ఉండేవాళ్ళు, సినిమా కానీ, టీవీ కానీ, మీడియా కానీ, ఇతర కళారంగాల్లో కానీ, జ్యువెలరీ కానీ, ఫ్యాషన్ డిజైనింగ్ కానీ, మిల్క్ కానీ, టెక్స్టైల్స్ కానీ, ఇంటీరియర్ డిజైనింగ్ కానీ, ఇలాంటి రంగాల్లో ఉండే వాళ్ళందరికీ అద్భుతమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎందువల్ల ఉంటాయి అంటే ఖచ్చితంగా అది కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క పంచగ్రహాల యొక్క దృష్టి కుంభరాశి వాళ్ళకి దశమ స్థానం మీద, రాజ్యస్థానం మీద పడుతుంది. ఈ రాజ్యస్థానం మీద పడటం వల్ల ఖచ్చితంగా అది ఉద్యోగ స్థానం కాబట్టి ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి ఆయా రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఖచ్చితంగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళకి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి, కొత్త అవకాశాలు వస్తాయి. అలాగే ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా బ్రహ్మాండమైన మీరు ఊహించిన ఉద్యోగాలు రావడానికి కూడా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా ఇక్కడ చంద్రుడి దృష్టి కూడా దశమ స్థానం మీద పడుతుంది కాబట్టి కుంభరాశికి చెందిన దశమ స్థానం మీద పడుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా మీకు ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే మీరు ఏ విధంగా కోరుకుంటున్నారో, మీరు ఏవైతే వేటి గురించి కళ్ళగంటున్నారో అవన్నీ కూడా మీరు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది. మీరు కోరిన వస్తువును పొందుతారు, సుఖమో సంతోషం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు కూడా మీకు పెరగడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల కుంభరాశి వాళ్ళు ఈ 2 రోజుల కాలంలో కూడా ఖచ్చితంగా ముఖ్యమైన నిర్ణయాలు ఏవైనా మీరు తీసుకోవాలనుకుంటే ఆ ముఖ్యమైన నిర్ణయాలు ఈ 2 రోజుల కాలంలో కనుక తీసుకుంటే
కుంభరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా యోగిస్తుంది అనే విషయాన్ని గమనించాలి. మీ జీవితానికి సంబంధించి, మీ భవిష్యత్తుకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు ఏమైనా తీసుకుని వాటిని అమలుకి గనక కృషి మొదలు పెడితే ఖచ్చితంగా అవి నిరంతరాయంగా అవి కొనసాగి మంచి సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా శుక్ర బుధులు చాలా వరకు అద్భుతమైన ఫలితాలను ఇస్తారు. ఆర్థికంగా మీరు నిలదొక్కుకోవడానికి, ఆర్థికంగా మీరు ఎదగడానికి చాలా వరకు దోహదపడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఆ స్నేహితుల వల్ల మీరు ఎక్కువగా లబ్ధి పొందడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే మిమ్మల్ని మెచ్చిన వాళ్ళు, మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు, మిమ్మల్ని అభిమానించేవాళ్ళు మీకు విలువైన బహుమతులు మీకు అందజేయటం, అలాగే మీ యొక్క పార్ట్నర్స్తో కానీ, పుత్రులతో కానీ, మిత్రులతో కానీ చాలా హ్యాపీగా సంతోషంగా గడపడం, వాహన సౌఖ్యాలు కలగటం, వస్త్రలాభాలు కలగటం, ఆదాయం బాగా పెరగడం, ఆరోగ్యం సిద్ధించడం, ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు కూడా అత్యద్భుతమైన అవకాశాలు ఉంటాయి. అంటే ఈ 2 రోజుల్లో ఉంటాయని కదా, మీరు విద్య కోసం ఏదైనా ఉన్నత విద్యల కోసం మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ ఉన్నత విద్య కోసం మీరు ఈ 2 రోజుల్లో మీరు ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా అవి సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాలి. మీరు విదేశాలు వెళ్ళాలనుకున్నా, లేకపోతే ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకున్నా ఖచ్చితంగా కూడా మరి మీరు ఆ ప్రయత్నాలు కనుక మొదలెడితే ఈ పంచగ్రహ కూటమి కాలంలో ఖచ్చితంగా అవి సత్ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాలి. ఆదాయం కూడా ఈ రాశికి చెందిన జాతకులు పెరుగుతుంది, ధనధాన్య వృద్ధి కలుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే మీ తల్లిగారి ఆరోగ్యం కూడా చాలా వరకు బాగుంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తమే చూస్తే ఈ కుంభరాశి వారికి పంచగ్రహ కూటమి అనేది చాలా వరకు అత్యద్భుతమైన ఫలితాలని ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ముఖ్యమైన జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలన్నీ కూడా ఈ కాలంలో పంచగ్రహ కూటమి కాలంలో మీరు తీసుకోండి. ఖచ్చితంగా కూడా మీకు జీవితంలో చాలా ఉన్నతి స్థితికి వెళ్ళడానికి, లేకపోతే మీ భవిష్యత్తుని సక్రమ మార్గంలో పెట్టుకోవడానికి, మీ భవిష్యత్తుని నందనవనంగా తీర్చిదిద్దుకోవడానికి ఈ పంచగ్రహ కూటమిలో తీసుకున్న నిర్ణయాలు మీకు చాలా వరకు ఉపయోగపడతాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల కుంభరాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఈ రోజంతా కూడా నవగ్రహ జపం చేయండి. ఈ పంచగ్రహ కూటమి కాలంలో నవగ్రహ జపం చేయండి, నవగ్రహ స్తోత్ర పఠనం చేయండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఈ నవగ్రహ జపం, నవగ్రహ స్తోత్ర పఠనం చేయటం, అలాగే శివ విష్ణు ఆరాధన చేయటం కూడా మీకు మంచి ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.